మూత్రపిండాలు వాటి ఆవశ్యకత. మూత్రపిండాలు చిక్కుడు గింజ ఆకారంలో పిడికిలి పరిమాణంలో ఉండే రెండు అవయవాలు. ఇవి ఊపిరితిత్తులకు క్రిందుగా వీపు భాగానికి మధ్యలో వెన్నెముకకు అటూ ఇటూ అమరి ఉంటాయి. మూత్రపిండాలు అతి సున్నితమైన సంక్లిష్టమైన ప్రక్రియను జరిపే యంత్రాల వంటివి. ప్రతి మానవుని మూత్రపిండాల జత ప్రతిరోజు దాదాపు 200 లీటర్ల రక్తాన్ని శుద్ధి చేయడం ద్వారా ఇంచుమించు 2 లీటర్ల వ్యర్థ పదార్థాలను మరియు అదనపు నీటిని మూత్రంగా విసర్జించడానికి ఉపకరిస్తాయి. వ్యర్థ పదార్థాలు మరియు అదనపు నీరు మూత్రంగా ఏర్పడతాయి. ఇది మూత్రనాళాల ద్వారా మూత్రాశయం చేరుతుంది. మూత్రాశయం నిండిన తర్వాత బయటకు విసర్జించబడుతుంది. కణజాలాలు విచ్ఛిన్నమవుట ద్వారా ఆహారం ద్వారా విడుదలైన వ్యర్థ పదార్థాలు రక్తంలో చేరతాయి. శరీరం ఆహారాన్ని శక్తికి అలాగే కణజాలాల పునరుద్ధరణకి వినియోగిస్తుంది. ఆహారం నుండి కావలసిన వాటిని తీసుకున్న తర్వాత మిగిలిన వ్యర్థాలను రక్తంలోనికి విడుదల చేస్తుంది. కిడ్నీలు కనుక వాటిని రక్తం నుండి వేరు చేయకపోయినట్లయితే ఆ వ్యర్థాలు రక్తంలో పేరుకుపోయి శరీరానికి హాని కలిగిస్తాయి. వ్యర్థాలను విసర్జించడంతో పాటు కిడ్నీలు ఈ క్రింది 3 ముఖ్యమైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. ఎరిథ్రోపాయిటిన్ లేదా ఈపీఓ ఎముక మజ్జను ప్రేరేపించి ఎర్ర రక్త కణాలు ఏర్పడడానికి దోహదపడుతుంది. రెనిన్ ఇది రక్త ప్రసరణ జరిగేలా చూస్తుంది. విటమిన్ డి యొక్క ఉత్తేజిత రూపమైన కేల్సిట్రయోల్ ఇది శరీరంలో రసాయన సమతాస్థితి ఏర్పడడానికి ఎముకలలో కాల్షియం తయారవడానికి ఉపయోగపడుతుంది. రీనల్ ఫంక్షన్ అంటే ఏమిటి? 2 ఆరోగ్యవంతమైన కిడ్నీలను కలిగి ఉన్న వ్యక్తులు 100% కిడ్నీ పనితీరును కలిగి ఉంటారు. 30% నుండి 40% దెబ్బతిన్న కిడ్నీలను గుర్తించడం చాలా అరుదు. ఈ రకంగా చిన్నగా లేదా సున్నితంగా దెబ్బతిన్న కిడ్నీలను రక్త నమూనా తీసుకొనటం ద్వారా గుర్తించవచ్చు. కొన్ని సందర్భాలలో ఒక్క కిడ్నీతో జన్మించిన వారు కూడా సాధారణంగా ఆరోగ్యంగా ఉండగలరు. ప్రతి సంవత్సరం వేలాది మంది కిడ్నీ మార్పిడి ద్వారా వారి స్నేహితులకు, కుటుంబ సభ్యులకు తమ కిడ్నీలను దానం చేస్తున్నారు. 25% కంటే తక్కువ పనితీరు ఉన్న కిడ్నీలు కలిగిన వారు కిడ్నీ వ్యాధులతో, తీవ్ర అనారోగ్యంతో కిడ్నీలు పనిచేయక బాధపడతారు. 10 నుండి 15% కంటే తక్కువ పనితీరు ఉన్న మూత్రపిండాలను కలిగిన వారు వారి మూత్రపిండాల్ని మార్పిడి చేయించుకోవలను లేదా రక్తశుద్ధి చికిత్స చేయించుకోవలను. ఇలా చేయు ప్రక్రియను డయాలసిస్ అని అంటారు.